కుచేలా, కుచేలుడు నీ స్నేహితుడు కుచేలుడికో నమస్కారం అన్నారనుకోండి, పొంగిపోతాడంతే భగవానుడు. అంతటి బ్రహ్మవేత్త. కుచేలుడి గొప్పతనం ఎక్కడుందంటే ఆ తీసుకొచ్చిన అటుకులు పెట్టడానికి సిగ్గుపడ్డాడు. ఇంతటి శ్రియప్పతి నేనేం పెడతానని. అది విశేషం. ఇద్దరు కలిసి చదువుకున్నారు కదూ. ఏమాయ్ నీకు మన గురువు గారు గుర్తున్నారా, సాందీపని మహర్షి అని గురువు గారిని పొగిడాడు. స్నేహితుడివి నాకేదో తేకుండా ఉండవు, ఏదో తెచ్చావని ఒళ్ళంతా తడివేసి ఆయన ఇలా 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 అయిపోతుంటే ఆ ఉత్తరీయానికి కట్టిన అటుకులు అది గట్టిగా లాగితే పిట్లిపోతుంది ఆ బట్ట. అవి తీసుకుని గుటుక్కున నోట్లో పోసుకొని పరపర పరపర నవిలి మింగుతున్నాడు. ఎవడు? లక్ష్మీనాథుడు. ఇంకొక పిడికెడు తీశాడు. భాగవతం మొత్తం మీద తరగల. రుక్మిణీదేవి ఆదిలక్ష్మి వచ్చి కృష్ణుడి చేయి పట్టుకుంది. ఇక తినద్దంది. ఎందుకని? మురహరుడు పిడికెడటుకుల కరమొప్పక నారగించి కౌతూహలి అయి మరి ఒక పిడికెడు కొనత కరమప్పుడు పట్టె కమల కరకమలమునన్. లక్ష్మీదేవి పట్టేసుకుంది చెయ్య. ఇక తినద్దంది. ఇలా అన్నాడు కృష్ణుడు. ఏని ఒక్క పిడికెడు తింటే మీరు ఏమి ఇచ్చేశారో నాకు తెలుసు. ఇంకొక పిడికెడు తింటే ఆ భక్తుడికి నన్ను మిమ్మల్ని కలిపి ఇచ్చేస్తారు. వద్దు. ఆయన అడిగాడా ఐశ్వర్యం కావాలని? అడగల. చాలా విచిత్రం తెలుసా కుచేలోపాఖ్యానంలో? అంతా అయిపోయింది, భోజనం పెట్టేశాడు, మర్నాడు సాగనంపేశాడు, వెళ్ళిపోతున్నాడు కుచేలుడు. అయ్యా దరిద్రంలో ఉన్నాను, ఒక్క రూపాయి ఇప్పించండి అనలేదు కుచేలుడు. వెళ్ళిపోతున్నాడు. మధ్యలో గుర్తొచ్చింది సగం దూరం వెళ్ళాక. ఆనందంతో వెళ్ళిపోతున్నాడు. ఆహా, కృష్ణ దర్శనం అయింది. ఎంత ప్రేమరా, ఎంత ప్రేమరా, ఎంత ఆదరించాడు రా అని.